నువ్వు పంచులు వేస్తూ పోతుంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? నాకే సూర్య మీద హక్కుంది. ఆఫీస్కి సూర్యతో నేనే వెళ్తాను. నువ్వు లోపలికి వెళ్ళు. ఎక్కువ చేసావంటే బయటికి పంపిస్తాను. సూర్య పెళ్ళాన్ని నేను, హక్కుంది నాకే. కాదు నాకే. ఎలా నీకే? ఎంగేజ్మెంట్ అయినా సగం పెళ్ళైనట్టే కదా, పూర్తిగా కానట్టే కదా. బాగా అడిగావు పద్మదిన. ఎందుకు అడగను సాముదిన? నా తమ్ముడికి భార్యవి నువ్వే కదా. జీలకర్ర బెల్లం పెట్టింది కూడా నీకే, పెళ్ళైంది కూడా మీకే. చాలే ఆపండి. నువ్వాగు. పద బావ వెళ్దాం. వెళ్లాల్సింది నేను. నేను వెళ్ళనివ్వను. ఏంటి నువ్వు వెళ్ళనిచ్చేది? వెళ్ళాల్సింది నేను. నేను కాదు నేను. నేను 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 కాదు నేను 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 ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. వలపుల వానల జల్లులలో స్వామి తలమున కలుగా తడిసితివా. చిరుబురులాడేటి శ్రీదేవి నీ శిరసును వంచిన కథ కన్నా రుసరుసలాడేటి భూదేవి నీ పరువును తీసిన కథ విన్నా. గోవిందా గోవిందా గోవిందా. నేను నేను ఏ ఆపండి. నేను ఏం చేస్తున్నావు సామాన్య? నా తమ్ముణ్ణి నేనే చేశాను. చెయ్య కదా పట్టుకున్నాను. అలా అనుకుంటే సమంత కూడా పట్టుకుంది కదా, కనిపించట్లేదా? నన్నొక్కదాన్నే అంటున్నా. తనంటే నా తమ్ముడు భార్య. పద్మం, ఇంకోసారి సమంతని భార్య భార్య అనుకు నాకు చాలా కోపం వస్తుంది. నీ కోపం వస్తే నాకేంటంట? నేను అలాగే అంటాను అంతే. సామాన్య వింటూనే ఉంటుందిలే బావా. పద మనం వెళ్దాం. ఏంటి పద, వెళ్ళి నేను ముందు కార్లో కూర్చుంటాను. ఏయ్ ఆగు. గోవిందా గోవిందా గోవిందా. ఏయ్ ఏ వదులు. ఏ సమంత, ఏ వదులు. తప్పుకో. వెళ్ళి దిగు దిగు దిగు. దిగమని చెప్తున్నానా? ఏ దిగడానికి కాదు నేను కూర్చుంది. నువ్వు కూర్చుంటే వెళ్ళడానికి కాదు నేను వచ్చింది. ఏ దిగవే. ముందు కూర్చుంది నేను. దిగవే. నిన్ను లాగైనా నేను కూర్చుంటాను. దిగు దిగు. గోవిందా గోవిందా గోవిందా. నేను మాత్రం లాగలేనా? నిన్ను లాగి కూర్చోలేనా? ఏ ఏంటి ఏదో చిరిగినట్టు సౌండ్ వచ్చింది? నీకు వినపడిందా బావా? సామాన్య డ్రెస్ చినిగిపోయింది. సమత్తం. వెళ్ళు వెళ్ళు. ఆఫీస్ లో అందరూ ఫ్రీ షో చూస్తారు. ఎస్, నువ్వు అవమానపడ్డమే నాకు కావాలి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నువ్వే మా బావతో ఆఫీస్కి వెళ్ళు. బావా స్టార్ట్ చెయ్యి. వెళ్ళండి వెళ్ళండి. నేను దిగిపోతాను. ఏ దిగడం ఎందుకు? వెళ్ళు వెళ్ళు. నేను వెళ్ళను. జాగ్రత్త జాగ్రత్త.
ఏం చేసావు శామ్? నువ్వు మామూలు దానివి కాదు. బావా ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఆఫీస్ కి కాదు, రెస్టారెంట్ కి. రెస్టారెంట్ కా? పద్మదిన గులాబ్ జామ్ ని సామాన్య తినేసింది. పద్మదినకి గులాబ్ జామ్ తినాలనిపిస్తుందంట. అర్థమైంది. సో స్వీట్. అనుకున్నాను గోడకు కొట్టిన బాల్లా ముందుకెళ్ళి నువ్వు వెనక్కొస్తావని. ఆ, వచ్చిన నేను వెళ్లకుండా ఉండను. ఓ, నువ్వు వెళ్ళిపోవడం కన్ఫర్మ్ అని నీకే తెలిసిపోయిందా? పద్మ, నేనన్నది నువ్వు అనుకుంటుంది కాదు. కాదన్నదే ఫ్యూచర్ లో అవుతుంది సామాన్య. నీ జోసియన్ రాంగ్ అని నీకు తెలుస్తుంది పద్మ. ఎవరిది రైట్ నువ్వే తెలుసుకుంటావులే. అబ్బా, అసలే నేను ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను. అసలు ఆర్గ్యూ చేయకుండా తప్పుకో. నీ ముందు ఉండడం నాకు ఇష్టం ఉండదులే గాని ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావు అంటున్నావు. ఏమంత ఇబ్బంది వచ్చింది నీకు? అది చెప్పుకునేది కాదు. పోనీ చూపించు. కుదరదు. ఇప్పుడు నేనేమన్నానని అంతలా అరుస్తున్నావు? ప్లీజ్. సరే, చెప్పకు చూపించకు, వెళ్ళు. థ్యాంక్స్. ఏమైంది అలా వెళ్తుంది? తమ్ముడు ఫోన్ చేస్తున్నాడేంటి? సూర్య చెప్పరా. సామాన్య, ఏంటి ఇలా వెనక్కి నడుచుకుంటూ వస్తున్నావు? ఏమైంది? ఇప్పుడు ముందుకు తిరిగాను కదా, ఆ విషయం అడగండి. ఏం జరిగిందమ్మా? ఎందుకలా ఉన్నావు? అత్తయ్య గారు. ఎవరు పోయారమ్మా అలా ఏడుస్తున్నావు? మీ నాన్నగారు ఏవైనా? చచ్చా, ఆయనకేం కాలేదు. గుండ్రాయిలో బానే ఉన్నాడు. మరి నీకేం కష్టం వచ్చింది? ఉందిగా సమంత. నేనేం చేసింది? ఏం చేసిందా? అలా జరిగింది. అయ్యో, నీకు ఈ గతి పట్టించి అది నా కొడుకుతో తురుమందా? అలా దాంతో వాణ్ణి వదలకూడదు సామాన్య. వదలకూడదనే కదా వెళ్ళింది, కానీ ఏం చేయను, అలా అయిపోయింది. ఏది చూడ. వదలండి అత్తయ్య గారు. అత్తయ్య గారు. అరే తిరుగు. అత్తయ్య గారు. సామాన్య, చిరిగిందన్నా? చిరగలేదుగా? లేదు అత్తయ్య గారు, చిరిగిన సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ ఆ సామాన్య ఏదో చేసి ఇచ్చుంటుంది. ఏం చిరగలేదు, చక్కగా ఉందమ్మా. అంటే నన్ను ఆపడం కోసమే చేసిందనమాట. మరంతేగా. నువ్వు ఇంతేగా అని ఆగకు. ఆఫీస్కి వెళ్ళి సూర్య పక్కనే ఉండు. వాణ్ణి దాని మాయలో పడకుండా చూడు. చూస్తాను అత్తయ్య గారు. ఇక దాన్ని వదలను. కాకపోతే ఆ ప్రాసెస్ లో ఏదైనా అబద్ధం ఆడాల్సి వస్తుంది. ఒక పెళ్లి చేయడానికి 100 అబద్ధాలాడినా తప్పులేదంటారు. నీ పెళ్లి కోసం ఆడటం తప్పులేదమ్మా. ఈ సపోర్ట్ చాలా అత్తయ్య గారు. ఇక రెచ్చిపోతాను. వస్తాను. ఏం కావాలి సార్? నాకు పానీపూరి కావాలి. నాకు చేదు కాఫీ. చేదు కాఫీ ఏంటి మేడం? అది బ్లాక్ కాఫీ. ఓకే మేడం, చిటికలో తెస్తా. టేస్ట్ బాగోకపోతే నీ చిటికని వెళ్ళి విరిచేస్తాను. అర్థమైంది మేడం. లేట్ అయినా పర్లేదు, టేస్ట్గా ఉండాలంటారు, అంతేగా? మరి అదేగా, వెళ్ళు. ఇంకేంటి సామ్ సంగతులు? చెప్పడానికి నీకు తెలియని సంగతులు ఏమున్నాయి బావా? తెలిసినవే చెప్పు, నిన్ను చూస్తూ ఉంటాను. వినకుండా చూస్తూ ఉండడానికి చెప్పడం ఎందుకు బావా? ఇద్దరం సైలెంట్గా ఉండి చూసుకుంటూ ఉంటే చూసేవాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని నన్ను మాట్లాడమంటావా? నువ్వు మాట్లాడుతూ ఉంటే క్యూట్గా ఉంటావు శామ్. అంటే మాట్లాడకపోతే చండాలంగా ఉంటానా బావా? చచ్చా, నా ఉద్దేశం అది కాదు.
ఏదో తెలిసిందిలే. నీకు తెలిసింది అబద్ధం శామ్. మరి నిజమేంటో? నీ ప్రతి అణువు అబద్ధమే అని, అందానికి నువ్వు ప్రతిరూపం అని. ఆ అందమే నిన్ను చూసి కుళ్ళుకునే అందం శామ్ నీది. నువ్వు మాట్లాడితేనే చాలనుకునేవాళ్ళు ఎంతమంది ఉంటారో, నువ్వు చూస్తేనే జన్మ తరిస్తుందనుకునేవాళ్ళు అంతమంది ఉంటారు. ఎవరో గురించి నాకెందుకు? ఆ, ఎవరి గురించో నీకెందుకు? నేనున్నానుగా. నిన్ను చూసినా కాలం గడిపేద్దాం అనుకునేవాణ్ణి. అవునా? కాదని మాత్రం అనుకోకు. నన్ను మరీ అంత పొగడక్కర్లేదు. ఇది పొగడ్తలు కాదు, నిజాలు. అబద్ధమైనా నేనేమనుకోను. నువ్వనుకున్నా నేను అబద్ధం చెప్పను. ఐ లవ్ యూ శామ్. ఐ లవ్ యు టు బావా. సార్ సార్ వచ్చావా? తెచ్చాను సార్. ఇదిగోండి, ఇదిగోండి మేడం మీ చేదు కాఫీ. ఇదిగోండి సార్ మీ పానీపూరి. పానీపూరి ఇక్కడ, చేదు కాఫీ అక్కడ. మేడం మీరు పరధ్యానంలో ఇచ్చిన ఆర్డర్ మర్చిపోయినట్టున్నారు. మేమేం మర్చిపోలేదయ్యా. నాకు నచ్చింది తను, తనకి నచ్చింది నేను. ఆర్డర్ చేసాం. ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పడం రొటీన్ ఇది కదా. వెరైటీ కదా. అబ్బో ఇది చాలా వెరైటీ సార్. మార్చు. ఇదిగోండి సార్ మీ చేదు కాఫీ. ఇదిగోండి మేడం మీ పానీపూరి. బాబు, మేడం కి చేదు కాఫీ, సార్ కి పానీపూరి పెట్టు. అదేంటి మేడం మీకు పానీపూరి, సార్కి చేదు కాఫీ అని మీరే చెప్పారు కదా. ఇప్పుడు చెబుతుంది ఆవిడే కదయ్యా. చెప్పింది చేయవయ్యా. నాకంతా కన్ఫ్యూజన్గా ఉంది సార్. ఇప్పుడు క్లారిటీ వస్తుంది చూడు. బావా, నీకిష్టమైన చేదు కాఫీ. శామ్, నీకిష్టమైన పానీపూరి. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? మీరు మామూలు లవర్స్ కాదండి, వెరైటీకే వెరైటీ నేర్పించే లవర్స్. ఆఫీస్లో లేరంటే ఖచ్చితంగా ఇక్కడే ఉండుంటారు. కనిపించాలి, వాళ్ళ పని చెప్తాను. ఆపండి. సామాన్య నువ్వా? ఓ నువ్వేనా?
సూర్య వై ఎందుకంటావేంటి? అసలు నువ్వు సమంతకి తినిపించడం కరెక్ట్ కాదు. ఓ నేను తినిపించడం కరెక్టే అనుకుంటా. అది అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకు కాదు ఎందుకంటే సూర్య నాకు కాబోయే హస్బెండ్. అని నువ్వనుకుంటే సరిపోతుందా? నువ్వనుకుంది అవ్వదు. అవుతుందని నువ్వు చెప్పావుగా. మాటలు అనవసరం. మరి ఇంకేం అవసరం? నన్ను సూర్యతో వెళ్ళనివ్వకుండా డ్రామా ఆడి ఆఫీస్ కి వెళ్తున్నానని అబద్ధం చెప్పి రెస్టారెంట్ కి రావడం తప్పు. మాకు తప్పనిపించట్లేదు సామాన్య. నీకు అనిపించదులే. సూర్య రా వెళ్దాం. ఎక్కడికి? ఇక్కడ నాకు కంఫర్టబుల్ గానే ఉంది. నువ్వు కంఫర్ట్ గానే ఉంటావు, కానీ మీ పద్మక్క అలా లేదు. అక్కకేమైంది? పద్మతునికి ఏమైంది సామాన్య? ఏం చెప్పను, బాత్రూమ్ లో కాల్ జారి పడిపోయింది. తన పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. సామాన్య అవును సూర్య, నిన్నే కలవరిస్తుంది. మీ అమ్మగారు నీకు ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నారు, లైన్ దొరకలేదు. తన బాధ చూడలేక నీకోసం నేనే బయలుదేరాను. వెతగ్గా ఇప్పుడు కనిపించావు. అయ్యో భగవంతుడా, ఇలా చేసేవింటయ్యా? బావా నాకు చాలా భయంగా ఉంది. నాకు కంగారుగానే ఉంది శామ్. మరి వెళ్దాం పద సూర్య. ఇప్పుడు తను ఎక్కడుంది? హాస్పిటల్లో సూర్య. హాస్పిటల్లోనా? అదేంటి సామాన్య, పద్మక హాస్పిటల్లో ఎందుకుంటుంది? సీరియస్ అయితే ఇంకెక్కడుంటుంది సూర్య? ఏ గులాబ్ జామ్ తింటానో ఇక్కడే ఎక్కడ ఉండదా? ఇక్కడ అసలు ఏం మాట్లాడుతున్నావు సూర్య? నీకు చెప్పటం ఎందుకులే, నువ్వే చూడు. బాత్రూంలో కాలు జారి పడిన మా పద్మక్కని. ఏంటి షాక్లో ఉన్నావా? తను ఇక్కడెలా ఉంటుంది అనుకున్నావా? కడుపుతో ఉన్నవాళ్ళు ఏం తినాలనుకుంటే అది తినిపించాలి కదా, అదన్నమాట విషయం. ఏంటమ్మా ఆఖరికి నన్ను కూడా వాడేసావా? ఏం బర్త్ అమ్మా నీది? నువ్వు అనుకున్న చేయడం కోసం ఏం చేయడానికైనా రెడీ అయిపోతావే. అంటే అదే ఈ ట్విస్ట్ నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదే, మేము ఎక్స్పెక్ట్ చేసాం. అందుకే అక్కడ కూర్చోబెట్టాను. ఇందుకే నువ్వు చెప్పిన అబద్ధాన్ని నమ్మినట్టు నటించావు. భయపడ్డాం, కంగారు పడ్డాం. ఇప్పుడు నిన్ను ఆలోచనలో పడేశాం. ఆలోచనలో పడేయడం కాదురా, ఏ అరటి పండు వేసేసి కింద పడేసాయి. ఈవిడికి సీరియస్ అని అందరికీ చెప్పేసాయి. సారీ. నీ సారీలేం మాకు అక్కర్లేదు. ఇంకెప్పుడు ఇలా చేయను. సూర్య రా వెళ్దాం. ఏంటొచ్చేది? వాడు రాడు, నువ్వు వెళ్ళు. వెళ్ళు. మేమింకా చేదు కాఫీ పానీపూరి దగ్గరే ఉన్నాం. వెళ్ళు సామాన్య, చెప్తున్నారు కదా. ఇప్పుడు నువ్వు వెళ్తావా, లేకపోతే ఇక్కడ వాగిందంతా మా నాయనమ్మకు చెప్పమంటావా? వద్దు పద్మ, వద్దు, నేనే వెళ్తాను. ఇంకా రాదు. నాయనమ్మ పేరు చెప్పావు కదా, ఇంకెందుకు వస్తుంది? వస్తే చస్తుంది. అంటే మాటలతో చంపేస్తానని చెప్తున్నాను. బతికించావు. బావా పానీపూరి అయిపోవడానికి వచ్చింది. నెక్స్ట్ టైం ఆర్డర్ చెప్దాం. మీకు నచ్చింది చెప్పుకోండి. మాకేంటి పద్మదున, ముగ్గురికి నచ్చిందే చెప్దాం.